ఛానలుకి స్వాగతం. మీరు మొబైల్, ల్యాప్టాప్, టీవీ ముందు ఎక్కువసేపు గడుపుతున్నారా? కళ్ళు తరచుగా మసకగా కనిపిస్తున్నాయా? దూరంగా ఉన్న వస్తువులు, అక్షరాలు స్పష్టంగా కనిపించటం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడబోయేది కళ్ల మసక తగ్గించి కేవలం వారం రోజుల్లోనే క్లియర్ విజన్ ఇచ్చే సహజ ఆహారాల గురించి. ఇప్పుడు చాలామందికి కొన్ని సమస్యలు సాధారణమయ్యాయి. దూరంగా ఉన్న అక్షరాలు మసగ్గా కనిపించటం, టీవీ చూస్తుంటే కంటి ముందు బ్లర్గా కనిపించటం, కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటే కంటి నొప్పి రావటం, అలాగే కళ్లల్లో నుండి నీళ్లు కారటం, రాత్రిపూట డ్రైవ్ చేస్తే కాంతులు విరగటం, ఇవన్నీ కూడా కంటి చూపు తగ్గిపోతుంది అనే మొదటి సంకేతాలు. అయితే రోజుకు 6 నుండి 8 గంటల పాటు మొబైల్ లేదా ల్యాప్టాప్ చూడటం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనే సమస్య వస్తుంది. ఇది కంటి పొడిబార్పు, మసక చూపు, తలనొప్పిని కలిగిస్తుంది. అలాగే విటమిన్ ఏ, ఒమేగా-3, జింక్ వంటి పోషకాలు లేకపోవటం వల్ల రెటీనా బలహీనమవుతుంది. దాంతో చూపు స్పష్టత తగ్గుతుంది. రాత్రి తగిన నిద్ర లేకపోతే కూడా కంటి కణజాలం రిపేర్ అయ్యే సమయం దొరకదు. ఇది మసక చూపుకి ప్రధాన కారణం. అలాగే 40 ఏళ్ల తర్వాత కంటి లెన్స్ సహజంగా మందగిస్తుంది. దాంతో దూరం దగ్గర చూడటంలో సమస్యలు వస్తాయి. అలాగే డయాబెటీస్, బీపీ వంటి వ్యాధులు కూడా కంటి లోపల రక్త ప్రసరణను దెబ్బతీసి చూపు మందగింపును కలిగిస్తాయి. ఇప్పుడు ఆశ్చర్యకరంగా చిన్న వయసులోనే పిల్లల కంటి చూపు తగ్గిపోతుంది. ఇందుకు ప్రధానమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. మొబైల్, ట్యాబ్ ఎక్కువగా వాడటం. చిన్నపిల్లలు రోజంతా స్క్రీన్ చూస్తూ ఉంటే కంటి నాడులు సరిగ్గా అభివృద్ధి చెందవు. ఇది మయోపియా అనే దూరం కనిపించని సమస్యకు దారితీస్తుంది. అలాగే సూర్యకాంతి కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. పిల్లలు బయట ఎక్కువసేపు ఆడితే కంటి నాడులు బలపడతాయి. కానీ నేటి పిల్లలు స్కూల్, ట్యూషన్, మొబైల్ మధ్యే కాలం గడుపుతున్నారు. అలాగే పోషకాహార లోపం, జంక్ ఫుడ్స్, చిప్స్, కూల్ డ్రింక్స్, వీటితో విటమిన్లు తగ్గి కంటి కణజాలం బలహీనమవుతుంది. రాత్రివేళ ఎక్కువగా చదవటం, కంటి విశ్రాంతి లేకపోవటం కూడా చూపు తగ్గటానికి కారణమవుతుంది. ఇలా పెద్దవారు, చిన్నవారు ఇద్దరు కూడా ఒకే సమస్యతో బాధపడుతున్నారు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే కంటి చూపు తగ్గిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆహారంలో కొన్ని సహజ పదార్థాలు చేరిస్తే కేవలం వారం రోజుల్లోనే చూపు స్పష్టంగా మారుతుంది. ఇవి డాక్టర్లు సిఫార్సు చేసినవి, అలాగే శాస్త్రీయ ఆధారాలతో నిరూపితమైనవి, మన ఇంట్లో దొరికే సహజ పదార్థాలే. అయితే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటి ఆరోగ్యానికి ఏ పోషకాలు అవసరం అని. విటమిన్ ఏ కంటి రాత్రి చూపును కాపాడుతుంది. విటమిన్ సి మరియు విటమిన్ ఏ కంటి కణజాలాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి పొడిబార్పును తగ్గించి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే జింక్ కంటి లెన్స్ మరియు రెటీనా మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది. ల్యూటిన్ మరియు జియాజాంతిన్ కంటి మసకను తగ్గించి కంటి లోపల కాంతి పరావర్తనాన్ని సరిచేస్తాయి. ఈ పదార్థాలు సరిపడా తీసుకుంటే కంటి చూపు తిరిగి స్పష్టంగా మారుతుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆహారాల్లో ఏవి కంటి మసక తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తాయి అనే విషయాన్ని. అటువంటి ఆహార పదార్థాల్లో మొదటిది క్యారెట్. క్యారెట్ అంటేనే కంటి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది. దీంట్లో ఉన్న బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏగా మారి కంటి లెన్స్ ని రక్షిస్తుంది. రోజు ఒక క్యారెట్ తింటే కంటి పొడిబార్పు, మసక చూపు అన్నీ తగ్గిపోతాయి. ఉదయం ఖాళీ కడుపునే క్యారెట్ జ్యూస్ తాగితే ఫలితం వేగంగా వస్తుంది. అలాగే రెండవది పాలకూర. పాలకూరలో ఉన్న ల్యూటిన్, జియాజాంతిన్ కంటి లోపల రెటీనాలో పిగ్మెంట్ ను పెంచి స్పష్టమైన విజన్ ని ఇస్తాయి. ఇది కంటి లోపల కాంతి వల్ల కలిగే డ్యామేజ్ ని కూడా తగ్గిస్తుంది. రోజు మీరు మధ్యాహ్నం తినే ఆహారంలో పాలకూర తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే గుడ్లు కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్ల లోపల ఉన్నటువంటి పసుపు భాగంలో ల్యూటిన్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇవి కంటి మసక తగ్గించటంలో చాలా కీలకంగా పనిచేస్తాయి. అదే సమయంలో జింక్ కూడా గుడ్లలో ఉండటం వల్ల రాత్రి చూపు కూడా మెరుగవుతుంది. రోజుకు ఒక ఉడికించిన గుడ్డు తినండి, కంటి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే 4వది వచ్చేసి మామిడి పండు. మామిడి పండులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి పొడిబార్పును తగ్గించి కంటి తడిని నిలుపుతుంది. మామిడిని వేసవిలో తినటం కంటి మసకను సహజంగా తగ్గిస్తుంది. అలాగే మరొక ఆహార పదార్థం వచ్చేసి బ్లూబెర్రీ. ఈ పండు యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది. రాత్రిపూట చూపును మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. రోజూ కొద్దిగా బ్లూబెర్రీ లేదా దానికి బదులు ద్రాక్ష తింటే కనుక అదే ప్రయోజనం లభిస్తుంది. ఇక 6వ ఆహార పదార్థం వచ్చేసి బీట్రూట్. బీట్రూట్లో ఉండే నైట్రేట్స్ కంటి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రెటీనా కణజాలానికి ఆక్సిజన్ సరఫరా పెరిగి కంటి చూపు క్లియర్ అవుతుంది. బీట్రూట్ జ్యూస్లో కొంచెం నిమ్మరసం కలిపి తాగండి, ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
అలాగే మరొక ఆహార పదార్థం వెల్లుల్లి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కంటి లెన్స్ ను శుభ్రంగా ఉంచుతుంది. ఇది కంటి మసక తగ్గించడమే కాదు, కంటి ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. రోజూ 1 లేదా 2 వెల్లుల్లి గుళికలు తింటే సరిపోతుంది. అలాగే 8వ ఆహార పదార్థం వచ్చేసి నిమ్మకాయ. విటమిన్ సి కంటి కణజాలాన్ని బలపరుస్తుంది. రోజూ నిమ్మరసం కలిపిన నీరు తాగటం ద్వారా కంటి ఒత్తిడి తగ్గి స్పష్టత పెరుగుతుంది. ఎందుకంటే నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి. అలాగే కొబ్బరి నీరు కంటి నాడుల పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో టాక్సిన్లను బయటకు పంపి కంటి శక్తిని పునరుద్ధరిస్తుంది. కాబట్టి కొబ్బరి నీరు తాగటం కూడా చాలా మంచిది. అలాగే కంటి ఆరోగ్యానికి చేపలు చాలా మంచివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి లోపల తడిని నిలుపుతాయి. కంప్యూటర్ వర్క్ చేసేవాళ్లకు ఇది చాలా ప్రయోజనకరం. కంటి పొడిబార్పు తగ్గి మసక చూపు పోతుంది కాబట్టి చేపలను ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోండి. కంటి చూపు స్పష్టంగా కావాలంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, జీవనశైలి కూడా చాలా ముఖ్యం. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లు 20 అడుగుల దూరం ఉన్న వస్తువును చూడండి. మొబైల్ స్క్రీన్ కి దూరంగా ఉండండి. కంటి వ్యాయామాలు చేయండి. కంటి బాల్స్ ని సవ్య దిశలో అలాగే అపసవ్య దిశలో అంటే ఒకసారి కుడి నుండి ఎడమకు, మరొకసారి ఎడమ నుండి కుడికి ఈ విధంగా తిప్పండి. సరిపడా నిద్ర ఖచ్చితంగా ఉండాలి. అంటే కనీసం 7 గంటలు నిద్ర ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్లను దూరం పెట్టండి. అలాగే వీటితో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఖచ్చితంగా చెయ్యాలి. తులసి ఆకుల రసం 1-2 చుక్కలు కంటి చుట్టుపక్కల రాసుకోవటం వల్ల కంటి ఉష్ణత తగ్గుతుంది. అలాగే గులాబీ నీరు అంటే రోజ్ వాటర్, కాటన్ ప్యాడ్తో రోజ్ వాటర్ ని కళ్లపై ఉంచితే కనుక కళ్ళు రిలాక్స్ అవుతాయి. అలాగే త్రిఫల కషాయం, రోజూ త్రిఫల నీరు తాగటం లేదా ఈ నీటితో కళ్లను కడుక్కోవటం వల్ల కంటి శుభ్రత పెరుగుతుంది. ఈ విధంగా కంటి ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ వీడియోలో సూచించిన అలవాట్లను కనుక అనుసరించడం ప్రారంభించిన 5వ రోజుకే మీరు ఖచ్చితంగా తేడాను గమనిస్తారు. కంటి మసక తగ్గుతుంది. లైట్ల చుట్టూ కనిపించే వలయాలు కూడా తగ్గుతాయి. చదవటం, దూరం చూడటం స్పష్టంగా మారుతుంది. 7వ రోజుకల్లా కంటి లోపల కాంతి ప్రతిబింబం సరిగ్గా పడి క్లియర్ విజన్ అనేది వస్తుంది. శాస్త్రీయంగా కూడా దీన్ని నేచురల్ ఐ రెజనేషన్ అంటారు. కళ్ళు మన జీవితానికి అద్దం లాంటివి. ఇవి మసకబారితే ప్రపంచం కూడా మనకు మసకగానే కనిపిస్తుంది. అందుకే ఈ రోజు నుంచి ఈ ఆహార పదార్థాలను మీ డైట్లో చేర్చుకోండి. వారం రోజుల్లోనే మీ కళ్ళల్లో తేడాను ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీరు అలవాట్లను కూడా మార్చుకోవలసి ఉంటుంది. అంటే వీడియోలో మేము చెప్పిన విధంగా మీరు కొన్ని అలవాట్లను మంచి అలవాట్లను నేర్చుకున్నట్లయితే కంటి చూపు మెరుగవుతుంది. కళ్ళు మసకగా కనిపించకుండా స్పష్టంగా కనిపిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, కంటి చూపును మెరుగుపరచడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి అనే పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.